హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి సాటర్డే ఎపిసోడ్ సింగం టీం అయితే నిజంగా ఎంత బాగా ఆడిందో అందరూ చూశారు కదండి. నిజంగా ప్రతి ఒక్కరిని ఎంత చక్కగా అప్రిషియేట్ చేశారంటే ఒకరికి మించి ఒకరు ఈసారి ఎలిమినేషన్ జోన్కి వెళ్ళకూడదని చెప్పేసి ఈసారి సన్నీ కూడా సూపర్గా అయితే చేశాడు. ఎవరు కంటెస్టెంట్స్ జాతిరత్నం ఎవరు వచ్చినా నాకు పర్వాలేదు, కానీ ఈసారి మాత్రం నేను గురి తప్పకూడదు, నేను చక్కగా చెయ్యాలి, ఈసారి ఎలిమినేషన్ జోన్కి వెళ్ళకూడదు అని చెప్పేసి గట్టి పట్టుదలతో తను కూడా సూపర్గా చేశాడు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మించి ఒకరైతే చేయడం అయితే స్టార్ట్ చేశారు వంటలు. ఇక కుక్కు విత్ జాతిరత్నాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందన్నట్టుగా అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక మధ్యలో వచ్చేసరికి మీకందరికీ ఎలా అనిపించింది కుక్కు విత్ జాతిరత్నాల్లో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక యష్మి గురించి చెప్పాలంటే నిజంగా మాటలు సరిపోవనే చెప్పాలి. ఎందుకు ఇంతగా పొగుడుతుంది అని చాలామంది అనుకోవచ్చు. ఎవరు ఏమనుకున్నా కానీ నేను మాత్రం ఒకటైతే చెప్పదలుచుకున్నాను. 0 to తను అంటే కుకింగే రాకుండా 0 నుంచి తను ఇప్పుడు మాస్టర్ చెఫ్ లాగా తను చేస్తుంది అన్న ఒక్క మాట చాలు తన గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అని అనుకోవడానికి. నిజంగా తన యొక్క గ్రోత్ కానివ్వండి, తన గ్రాఫ్ కానీ ఎక్కడ చూసినా నిజంగా చాలా అంటే చాలా ఎక్కువగా పెరుగుతుందనే చెప్పాలి. కానీ ఎంత ఎక్కువైనా కానీ తను ఉండే విధానం మాత్రం అసలు సూపర్గా ఉంటుంది. ఎప్పుడు తను ఒకేలాగా ఉంటుంది. అంతేకాని ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి మరీ ఎక్కువ ఓవర్గా చేయడం అలా ఎప్పుడు కూడా చేయకుండా తను నార్మల్గా ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో నిజంగా నిన్న సంజయ్ తుమ్మ గారు తనని పొగుడుతున్నప్పుడు నిజంగా తన కళ్ళల్లో ఒక మెరుపుని చూసినట్టుగా నిజంగా తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక ప్రదీప్ కూడా నిజంగా సంజయ్ తుమ్మ గారు నిన్ను ఇలా పొగడ్డం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది యష్మి, ఎందుకంటే ఆయనే నిన్ను చెఫ్ అన్నాడంటే ఇక మామూలుగా ఉండదు అని చెప్పేసి చెప్తున్నప్పుడు సూపర్గా అనిపించింది. నిజంగా 2 రౌండ్లో తను హైయెస్ట్ స్కోర్ని సంపాదించడం నిజంగా వెరీ వెరీ హ్యాపీ. ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.